ఒక పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో రంగురంగుల పక్షులు, జంతువులు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవించేవి. ఆ అడవిలోనే చిట్టి అనే ఒక ముద్దుల పిచ్చుక ఉండేది. చిట్టి చాలా అందంగా, బుజ్జిగా ఉండేది. రోజూ ఉదయాన్నే లేచి కిలకిల పాడుతూ, ఆకాశంలో రివ్వున ఎగురుతూ అందరితో ఎంతో స్నేహంగా ఆడుకునేది. అడవిలో అందరికీ చిట్టి పిచ్చుక అంటే ఎంతో ఇష్టం. కొన్ని రోజులకు అడవిలో భయంకరమైన ఎండాకాలం వచ్చింది. సూర్యుడు మండిపోతున్నాడు. వానలు లేక వాగులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. పచ్చని చెట్లు వాడిపోయాయి. పక్షులన్నీ గుక్కెడు నీళ్లు దొరకక దాహంతో విలవిలలాడిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మమీద ఒక ముసలి చిలుక తాతయ్య ఎంతో నీరసంగా కూర్చుని ఉన్నాడు. అయ్యో దేవుడా, దాహంతో నా ప్రాణాలు పోతున్నాయే, గొంతు ఎండిపోతోంది, ఎవరైనా కొంచెం నీళ్ళిస్తే బాగుండు అని ఎంతో దీనంగా బాధపడుతున్నాడు. అదే దారిలో ఎగురుకుంటూ వెళ్తున్న చిట్టి పిచ్చుక తాతయ్య మాటలు వింది. తాతయ్య పరిస్థితి చూసి చిట్టి పిచ్చుక మనసు కరిగిపోయింది. ఎంత కష్టమైనా సరే ఎలాగైనా చిలుక తాతయ్యను కాపాడాలి అని గట్టిగా అనుకుంది. వెంటనే తన బుజ్జి రెక్కలతో ఎండను సైతం లెక్క చేయకుండా చాలా దూరం ఎగిరింది. అలా వెతుకుతుండగా ఒక పెద్ద కొండలెనుక ఉన్న ఒక చిన్న నీటి మడుగును చూసింది. వెంటనే కిందకు వాలి ఒక పచ్చని ఆకును తన ముక్కున కరుకుచుకుంది. ఆ ఆకును ఒక చిన్న గిన్నెలా చేసి అందులో జాగ్రత్తగా చల్లటి నీటిని నింపుకుని గబగబా తాతయ్య దగ్గరకు ఎగిరివచ్చింది. తాతయ్యా తాతయ్య, కళ్ళు తెరవు, నెమ్మదిగా ఈ నీళ్లు తాగు అని ఆకును తాతయ్య ముక్కు దగ్గరకు అందించింది. ఆ చల్లటి నీటిని ఒక్కో గుటక వెయ్యగానే తాతయ్యకు ప్రాణం లేచివచ్చింది. గొంతు తడవగానే తాతయ్య కళ్లలో ఆనందం కనిపించింది. నువ్వు చాలా మంచిదానివి చిట్టి, ఈరోజు నీ దయగల హృదయంతో నా ప్రాణాలు కాపాడావు. 100 ఏళ్లు చల్లగా ఉండు నా బంగారు తల్లి అని మనసారా దీవించాడు. తాతయ్య దీవెనతో చిట్టి గుండె సంతోషంతో నిండిపోయింది. ఆకాశంలో ఆనందంగా గెంతులు వేసింది. కథలో నీతి. చూశారు కదా పిల్లలు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలోనే నిజమైన సంతోషం దాగి ఉంటుంది. మనం చేసే చిన్న సాయం ఎదుటివారికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మనం కూడా చిట్టి పిచ్చుకదాగా ఎప్పుడూ ఇతరులకు సాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి. మళ్ళీ ఇంకో చక్కటి కథతో కలుద్దాం. బాయ్ బాయ్.